మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉందని అర్థం. అది ఏదైనా కానీ జీరోదా కానీ, గ్రో కానీ, ఏంజల్ వన్ కానీ, ఏ ఏ బ్రోకరేజెస్ అయినా కానీ ఉన్ని. సో మీరు ఏదైనా ఒక స్టాక్ బై చేసినా కానీ, సెల్ చేసినా కానీ, తర్వాత ఐపీఓ అప్లై చేసినా కానీ, ఎస్ఐపి పెట్టుకున్న తర్వాత కానీ, సో ఇవన్నీ కలిపేసేసి అన్నీ కలిపి ఒకటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటా అన్ని మన రికార్డ్స్ అన్ని ఒకటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ కంపెనీ పేరే సిడిఎస్ఎల్. సో ఇప్పుడు మనకి చూస్తే 18 కోట్ల మంది ఇండియన్స్ మనతో సహా ప్రతి ఒక్క కంపెనీ డేటా సిడిఎస్ఎల్ డేటాబేస్లో ఉంది. సో ఇప్పుడు చెప్పాలంటే మనకి ఈ కంపెనీ సిడిఎస్ఎల్ రూ. 1800 ఉండే స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1200 దగ్గర ఉంది. సో ఇది ఆపర్చునిటీనా లేక ట్రాపా అండ్ ఫ్యూచర్లో మనకి దీని రిలేటెడ్ ఏదైనా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇది ముందుగా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు టోటల్గా ఇప్పుడు మనకు లాస్ట్ వీక్ మనకి సిడిఎస్ఎల్ నుంచి ఒక Q4 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో రెవెన్యూ పరంగా చూసుకుంటే 17% గ్రో అయింది. ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే 20% ఫాల్ అయింది. సో ఇది ఒక స్ట్రేంజ్ కాంబినేషన్ లాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనము మార్కెట్ మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇది పాజిటివ్ ట్రిగ్గరా లేకపోతే నెగిటివ్ ట్రిగ్గరా అని. సో ఇప్పుడు దాని గురించి ఇప్పుడు డీప్ డైవ్ చేసుకుందాము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 18 కోట్ల మంది మైల్ స్టోన్ రీసెంట్గా మనకి వాళ్ళు రీసెంట్ జరిగిన కాల్ డిస్కషన్లో వాళ్ళు సిడిఎస్ఎల్ అఫీషియల్స్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 18 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ అనేవి క్రాస్ చేసింది. సో ఇప్పుడు అంటే ఇది హిస్టారిక్ మైల్ స్టోన్ లాగా మారిపోతుంది. అది 2019లో చూసుకుంటే ఓన్లీ కేవలం 1.7 crores మంది వాడేవాళ్ళు. కరెక్ట్ 6 yearsలో 10 times గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ సిడిఎస్ఎల్ పరంగా గ్రో అవుతుందంటే సిడిఎస్ఎల్ పరంగానే గ్రో అవ్వట్లేదు. స్టాక్ మార్కెట్ పరంగా మనకి నాలెడ్జ్ అవేర్నెస్ అనేది పెరిగిపోతుంది జనాల్లో. సో ఇక్కడ మనకి సిడిఎస్ఎల్ స్టోరీ అనేది స్టాక్ మార్కెట్ని మనం లింక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనకి స్టాక్ పరంగా తీసుకుంటే 30% పడిపోయింది ఆల్ టైమ్ హై నుంచి. ఒకనొక సిచ్యువేషన్ 1800 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1200 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎంత 32% కరెక్షన్ జరిగింది. సో ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ పరంగా ఇప్పుడు ఇది మంచి వాల్యుయేషన్సా లేకపోతే ఇంకా వెయిట్ చేయడం బెటర్ అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఎన్ఎస్డిఎల్ పరంగా చూసుకుంటే ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వచ్చింది. ఒక కొత్త కాంపిటీషన్ అనేది యాడ్ అయింది సిడిఎస్ఎల్కి. కానీ సిడిఎస్ఎల్ కాంపిటీటర్ ఉన్నా కూడా మనకి ఎన్ఎస్డిఎల్ స్టాక్లో మార్కెట్లో లిస్ట్ అయింది. సిడిఎస్ఎల్ ఒక మోనోపోలీ లాగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఫియరా లేకపోతే ట్రూతా అనేది ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే సిడిఎస్ఎల్ పరంగా ఏం డిఫరెన్స్ అండ్ ఎన్ఎస్డిఎల్ పరంగా ఏంటి డిఫరెన్స్ అనే దాని మీద కొద్ది కన్ఫ్యూజన్ అనేది మార్కెట్లో ఇంకా ఉంది. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే కేఆర్ఈ ఫీజ్ కట్ అనేది రీసెంట్గా మనకి సెబీ సైడ్ నుంచి మనకి అనౌన్స్మెంట్ వచ్చింది. అదేంటంటే అన్లిస్ట్ని కన్ఫ్యూజ్ చేసిన రెగ్యులేటరీ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కేఆర్ఏ ఫెచ్ రేట్స్ అనేది మనకి 20% అనేది తగ్గిపోయింది. సో దీని రిలేటెడ్గా సిడిఎస్ఎల్ ఎర్నింగ్స్ అనేది ఏమవుతుంది ఈ ఫ్యూచర్లో మనకి ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే పెరుగుతాయా ఫ్యూచర్లో తగ్గుతాయా అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా దీనికి బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి దీనికి 3 verticals నుంచి బిజినెస్ ఉంది. సో ఇప్పుడు మీకు సింపుల్గా ఒక అనాలజీ పరంగా చెప్పాలంటే మీకు ఒక గోల్డ్ ఉంది. సో అది ఇంట్లో పెడితే రిస్క్. బ్యాంక్లో లాకర్లో పెడితేనా మనకి బ్యాంక్ ఆ గోల్డ్ సేఫ్గా హోల్డ్ చేస్తారు, కానీ అక్కడ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పరంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో మీ షేర్స్ని బ్యాంక్ లాకర్స్ లాంటివి. సో ఇప్పుడు బ్యాంక్ లాకర్స్ అనేటువంటి డీమ్యాట్ అకౌంట్. సో ఆ డీమ్యాట్ అకౌంట్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మన సిడిఎస్ఎల్ వాళ్ళే. సో ఇప్పుడు ఈ షేర్స్ అనేవి ఫిజికల్గా మీ దగ్గర ఉండవు, కానీ డిజిటల్గా మీ దగ్గర ఉంటాయి. ఆ డిజిటల్ అనేది డేటాబేస్, మన సిడిఎస్ఎల్ డేటాబేస్. సో ఎలక్ట్రికల్ ఫామ్లో మనకి ఉండడం వల్ల ఇది సిడిఎస్ఎల్ని మనం ఎలక్ట్రికల్ ఫామ్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మేజర్గా బిజినెస్ మోడల్ ప్రకారంగా చూస్తే 3 verticals. ఫస్ట్ వర్టికల్ వచ్చేసి డిపాజిటరీ సర్వీసెస్. ఇక్కడ నుంచి మనకి 85% రెవెన్యూ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైనా స్టాక్ బై కానీ సెల్ కానీ చేసిన ప్రతిసారి ఒక న్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ప్రతిసారి ఆ అకౌంట్ అనేది మెయింటైన్ చేసి ప్రతిసారి ఆ సిడిఎస్ఎల్కి ఫీజు అందిస్తుంది. సో దీని రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, ఇష్యూవర్ ఛార్జెస్ కానీ ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ కేవైసీ డేటా సర్వీస్ పరంగా చూస్తే సిబిఎల్ కేఆర్ఏ అనేది సిడిఎస్ఎల్ రిలేటెడ్ సబ్సిడరీ. ఇది బేసిక్గా చెప్పాలంటే. సో మనకి కేవైసీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది. సో బ్రోకరేజెస్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కేవైసీ వెరిఫికేషన్ చేస్తుంది. సో సిడిఎస్ఎల్కి పేమెంట్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు ప్రెజర్లో ఉన్న డివిజన్ ప్రెజెంట్ ప్రకారంగా చూస్తే రీసెంట్ జరిగిన కాల్ డిస్కషన్ ప్రకారంగా డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 3rd పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఆర్ కమోడిటీ రెగ్యులేటరీ. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్స్ కానీ, కమోడిటీ అకౌంట్స్ కానీ, రెసిప్ట్స్ కానీ ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేసుకుంటుంది. అండ్ ఫ్యూచర్ రెవెన్యూ అనేది ఈ సెగ్మెంట్ నుంచి ట్రిగ్గర్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. ఇప్పుడు కంపెనీ మోడ్ పరంగా చూసుకుంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిడిఎస్ఎల్ మోట్ అనేది ఇప్పుడు 3 parts. ఫస్ట్ సెబీ రెగ్యులేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డ్యూలోపోలీ అంటే ఒకటి సిడిఎస్ఎల్ కానీ ఇంకొకటి ఎన్ఎస్డిఎల్ కానీ. సో మార్జిన్ బెనిఫిట్ అయితే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. విత్ సెబీ రూల్స్ ప్రకారంగా పాటిస్తూ వాళ్ళు మార్జిన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇండియాలో పరంగా చూసుకుంటే మన డిపాజిటరీలో 2 డిపాజిటరీస్, ఒకటి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. ఇప్పుడు ఇప్పుడు లైసెన్స్ వేరే వాళ్ళకి లైసెన్స్ దొరకదు. న్యూ ప్లేయర్ రాలేదు ఈ సెగ్మెంట్
సెగ్మెంట్లో. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇంపాసిబుల్. సో ఇది ఒక టోల్ గేట్ బిజినెస్ లాంటిది. సో ప్రతి ట్రాన్సాక్షన్లో ఫీజు వస్తుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాం అనుకోండి. సో హైవే టోల్ ప్లాజా అనేది మనకి రోడ్ యూస్ చేసినందుకు టోల్ ప్లాజా పే చేయాలా లేదా? సో ఎగ్జాక్ట్ సేమ్ వే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే మన సిడిఎస్ఎల్లో కూడా మనం పే చేయాల్సి వస్తుంది. సో ఈ ఈ సెగ్మెంట్లో మనకి రెవెన్యూ అనేది రికరింగ్ రెవెన్యూ లాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్లో కానీ ఎవ్రీ బై అండ్ సెల్ కానీ ఇక్కడ సేమ్ ఫీజ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ మోడ్ పరంగా చూసుకుంటే మనకి 18 క్రోర్స్ అకౌంట్స్ అనేది ఈ బ్రోకరేజెస్లో ఉన్నాయి. సో ప్రతి బ్రోకర్ సిఎస్డిఎల్తో ఇంటిగ్రేట్ అవ్వాలి. అప్పుడు స్విచ్ అవ్వడానికి కాస్ట్ బేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి ప్రతి డేటాబేస్ అనేది సిడిఎస్ఎల్ దగ్గర స్టోర్ అయిపోయింది కాబట్టి కొత్త బిజినెస్ రాలేరు. ఇన్ కేస్ సెబీ సైడ్ నుంచి రెగ్యులేటరీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సిడిఎస్ఎల్తో మెర్జ్ అవ్వాల్సిందే. సిడిఎస్ఎల్ కొద్దిగా రెవెన్యూ జనరేట్ చేయాల్సిందే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్ అండ్ రెగ్యులేటరీ కంప్లైన్స్. దీని ప్రకారం చూస్తే 26 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో జీరో మేజర్ సెక్యూరిటీ బ్రీచ్, ఒక్కసారి కూడా మనకి సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. సో ఇక్కడ ఈ సెబీ అనేది ఓవర్ సైట్ అనేది చేస్తుంది, దీనికి మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది, బ్యాంకింగ్ ట్రస్ట్ స్ట్రాంగ్గా ఉంది. సో బిఎస్సి నుంచి కూడా మనకి కొన్ని ఇక్కడ సిడిఎస్ఎల్ ప్రమోట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకు ఇండియాలో మనకి ఫైనాన్షియల్ స్టోరీ పరంగా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు మనకు కరెక్ట్ 6 ఇయర్స్లో 10 times గ్రోత్ అనేది స్టాక్ మార్కెట్లో కనిపించింది. అంటే ఇంతకుముందు మనకి స్టాక్ రిలేటెడ్ అవేర్నెస్ లేదు 6 years బ్యాక్, కానీ అదే 6 years తర్వాత ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్టాక్ రిలేటెడ్ అవేర్నెస్ ఉంది. అది ఎందుకు ఉంది అంటే మనకి సోషల్ మీడియా పెరిగిపోవడం కానీ, చాట్ జీపీటీ ఏ టూల్స్ రావడం కానీ, దీనివల్ల మనకి నాలెడ్జ్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోతుంది. సో దీని రిలేటెడ్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆల్సో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇది నెక్స్ట్ ఫ్యూచర్ సెగ్మెంట్లో పరంగా చూసుకుంటే ఈ సెగ్మెంట్ నుంచి మనకి ఇంకా గ్రోత్ అనేది చాలా ఎక్కువ యాంటిసిపేట్ చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియాలో పరంగా చూసుకుంటే మనకి టోటల్ అడల్ట్స్ ఎంత 100 crores ప్లస్ అడల్ట్స్ ఉన్నారు. సో ఇప్పుడు డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి? 18 crores డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఎంత మనకి రావాల్సింది? 88 crores డిమాట్ అకౌంట్స్ అనేది ఫ్యూచర్లో పెనిట్రేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికాలో చూస్తే 50% ప్లస్ హౌస్ హోల్డ్ స్టాక్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు జపాన్లో చూస్తే 40% ప్లస్ మెంబర్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదే ఇండియాలో చూసుకుంటే 18%. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? ఆల్మోస్ట్ 30 to 40% డిఫరెన్స్ అనేది క్లియర్గా విజిబిలిటీలో కనిపిస్తుంది. ఇప్పుడు రన్వే ఎంత ఉంది మనకి? 82 crores అనేది పొటెన్షియల్గా మనకి ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంది. సో ఇప్పుడు ఇండియా క్యాపిటల్ మార్కెట్ పరంగా చూస్తే 15% సిఏజిఆర్ పరంగా పెరుగుతుంది అని చెప్పి మనకి పెద్ద సంస్థలే చెప్తున్నాయి. మినిమం 15% సిఏజిఆర్తో 2030 వరకు గ్రో అవుతాయని చెప్పి. సో ఇప్పుడు ఏమని ప్రతి ఇన్వెస్టర్కి ప్రతి ఒక్క డిమాట్ అకౌంట్ కావాలి. సో దానికి మళ్ళీ ఎక్కడ రావాలి? సిడిఎస్ఎల్ దగ్గర రావాలి. అప్పుడు సిడిఎస్ఎల్ రెవెన్యూ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుందా లేదా? సో ఎవ్రీ ఏదైనా ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఏదైనా ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలంటే సిడిఎస్ఎల్ దగ్గర రావాలి. సో ఇండైరెక్ట్గా మనకి వీళ్ళు ఫీజు అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళు రెవెన్యూ అనేది ఇండైరెక్ట్గా పెరుగుతాయి. సో ఈ నంబర్స్ ప్రకారం చూస్తే సిడిఎస్ఎల్ 2030 వరకు మనకి గ్రోత్ అనేది తప్పదు, ఖచ్చితంగా 2030 వరకు గ్రోత్ అయితే ట్రిగర్ అనేది చాలా ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ టైంలో ప్రకారంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ ఇండియాలో ప్రకారంగా చూసుకుంటే మనం మిడిల్ క్లాస్ ఇండియన్ సేవింగ్స్ అనేది స్టాక్ మార్కెట్కి షిఫ్ట్ అవుతున్నాయి. అది మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ ఇవన్నీ సిడిఎస్ఎల్ నుంచే జరుగుతున్నాయి. సో ఇప్పుడు సిడిఎస్ఎల్ అంటే మనకి ఇప్పుడు ప్రాఫిటే. సో నెక్స్ట్ డిజిటలైజేషన్ ప్రకారంగా చూసుకుంటే ఫిజికల్ సర్టిఫికేట్స్ కానీ కంప్లీట్ డిజిటల్ అవుతున్నాయి. సో స్మాల్ క్యాప్స్ కంపెనీస్ ఇంతకుముందు మనం స్టాక్స్ కొన్నామంటే పేపర్లో ఫిజికల్ కాపీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమైనా డిజిటల్ కాపీ ఇస్తున్నారు. దాని రిలేటెడ్ ఇక్కడ ఎవరు బెనిఫిషియరీ పొందుతారు? సిడిఎస్ఎల్ వాళ్ళు బెనిఫిషియరీ పొందుతారు. న్యూ అసెట్స్ పరంగా చూసుకుంటే ఆర్ఈఐటీ కానీ, ఎన్విఐటీ కానీ, సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ, మున్సిపల్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ కమోడిటీస్ కానీ, సిడిఎస్ఎల్ కస్టడీ కానీ ఏం జరిగినా కూడా కొత్త స్కీమ్ ఏది లాంచ్ చేసినా సిడిఎస్ఎల్కి రెవెన్యూ రావాల్సిందే ఖచ్చితంగా, తప్పదు ఈ విషయంలో మాత్రం. సో ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్కి పుష్ అనేది క్లియర్గా ఉంది. మనకి నెక్స్ట్ సెబీ సైడ్ నుంచి కొత్త ఐపీఓస్ వస్తూ ఉంటాయి, కొత్త ఇష్యూవర్స్ కొత్తవి వస్తూ ఉంటాయి, న్యూ రెవెన్యూస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ పెరుగుతుందంటే స్టాక్ ప్రైస్ పెరగట్లేదు, ఇండైరెక్ట్గా సిడిఎస్ఎల్ ప్రాఫిట్ పెంచుతుంది. ఇది దీని ప్రకారంగా టైల్విన్స్. ఇప్పుడు హెడ్ విన్స్ పరంగా చూస్తే కేఆర్ఏ ఫెచ్ రేట్ కట్ అనేది రీసెంట్గా జరిగింది, సెబీ రిలేటెడ్ రెగ్యులేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ దీని రిలేటెడ్గా మనకి ఫ్యూచర్లో మనకి ఇంకా క్లారిటీ రాలేదు. దీని రిలేటెడ్గా మనకి సెబీ రిలేటెడ్గా ఏదైనా అనౌన్స్మెంట్స్ వస్తాయినా దీనికి ఫీజు మనకి తీసుకునే ఫీజులో 20% కట్ అవ్వచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే.
సో ఇప్పుడు మనకి ఇది ఒక సిక్లికల్ బిజినెస్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం బేర్ మార్కెట్ చూస్తాం, కొన్నిసార్లు బుల్ మార్కెట్ చూస్తాం. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 18 మంత్స్ నుంచి బేర్ మార్కెట్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ పడుతూనే ఉంది. సో ఇట్లాంటప్పుడు మనకు ఈ స్టాక్స్ బై కానీ సెల్ కానీ ఎవరు చేయరు. ఇట్లాంటప్పుడు రెవెన్యూస్ కొద్దిగా తగ్గుతాయి. ఇప్పుడు మనం చెక్ చేసిన రీసెంట్ క్వార్టర్లో కూడా చూసుకుంటే మనకు ప్రాఫిట్స్ అనేది తగ్గిపోయినాయి. సో ఇదే రీజన్ మనకి. సో ఇంకొకటి రిలేటెడ్ ఏంటంటే మనకి ఎన్ఎస్డిఎల్ ప్రకారంగా ఎన్ఎస్డిఎల్ అనేది స్లోగా గ్రో అవుతుంది సిడిఎస్ఎల్తో పోలిస్తే. సో సిడిఎస్ఎల్ మార్కెట్ షేర్ 26% ఉంది. ఎన్ఎస్డిఎల్ పరంగా చూసుకుంటే 17% ఉంది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అంటే టెక్ అప్గ్రేడ్ పరంగా చూసుకుంటే 150 డేటా సెంటర్స్ అనేది వీళ్ళు ఎక్స్పాన్షన్ అయితే చేయబోతున్నారు. దీని రిలేటెడ్గా కొద్దిగా మనకు ఫ్యూచర్లో మనకి మార్జిన్స్ అనేది కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేంత వరకు రిజల్ట్స్లో మనం చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్ సెబీ రిలేటెడ్గా ఎప్పుడు ఏం ట్రాన్సాక్షన్ రిలేటెడ్ చేంజెస్ చేస్తుందో అనేది ఒక టెన్షన్ అయితే ఈ కంపెనీ మీద ఉంది. ఇది ఇప్పుడు ఫైనాన్షియల్స్ పరంగా చూసుకుంటే సిడిఎస్ఎల్ ఫైనాన్షియల్స్ 2026లో చెప్పాలంటే ఒక మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు బేసిక్గా చెప్పాలంటే. ఎందుకంటే రెవెన్యూస్ బాగున్నాయి కానీ ప్రాఫిట్స్ అనేది హిట్ అయినాయి. సో దీని రిలేటెడ్ మనకి ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఫ్యూచర్లో మనకి ప్రాఫిట్స్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. రెవెన్యూ గ్రోత్ అనేది ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే FY25లో 1000 crores చేసే కంపెనీ ఇప్పుడు 1100 crores చేస్తుంది. అంటే ఎంత 6% గ్రోత్. సో ఇయర్ ఆన్ ఇయర్ 6% గ్రోత్ అనేది ఏం పెద్ద గ్రోత్ కాదు. సో ఇదే ఇక్కడ ప్రాబ్లమాటిక్ ఏరియా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ కొద్ది నెలల నుంచి బియర్ మార్కెట్ చూస్తున్నాం. అది ఇక్కడ ఎఫెక్ట్ అయింది. సో మార్కెట్ వాల్యూమ్ ప్రకారంగా చూసుకుంటే 2026లో మోడరేట్ అయిపోయినారు. సో ఇంతకుముందు ప్రతి ఒక్కరు ఒక 1 month 1 year బ్యాక్ 2 years బ్యాక్ చూసుకుంటే ప్రతి ఒక్కరు స్టాక్ ఏదైనా రికమెండేషన్ చేస్తే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, ఇన్వెస్ట్ కూడా చేయట్లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా మైండ్ సెట్ జనాలు వస్తుందో అప్పుడు దీనికి ఆటోమేటిక్గా ఇండైరెక్ట్ హిట్ అవుతాయి. సో అంటే వాల్యూమ్స్ అనేది తగ్గిపోతాయి. బేసిక్గా వాల్యూమ్స్ తగ్గినప్పుడు దీనికి రెవెన్యూ అనేది హిట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి, రెవెన్యూ స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే FY20లో 350 crores జనరేట్ చేసే కంపెనీ 550 crores జనరేట్ చేసింది. తర్వాత 760 crores జనరేట్ చేసింది. నెక్స్ట్ 1000 crores జనరేట్ చేసింది. ఇప్పుడు 1100 crores జనరేట్ చేసింది. ఇప్పుడు ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే 198 crores ప్రాఫిట్ జనరేట్ చేసే కంపెనీ కన్సిస్టెంట్గా పెరుగుతూ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లో చూస్తే 455కి వచ్చింది. ఇక్కడ మనకి స్ట్రైట్గా డిక్లైనింగ్ అనేది కనిపించింది. ఇక్కడ ఆ డెప్ట్ పరంగా చూసుకుంటే జీరో డెప్ట్, క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా ఉన్నాయి, ఎబిటా మార్జిన్స్ పాజిటివ్గా ఉన్నాయి, ROE పాజిటివ్గా ఉంది, ROCE పాజిటివ్గానే ఉంది. కానీ ప్రాఫిట్ గ్రోత్ ఇక్కడ మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కొద్దిగా నెగిటివ్ రెడ్ ఫ్లాగ్ లాగా చెప్పుకోవచ్చు మనం ఫ్యూచర్లో. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యూచర్లో. అండ్ నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే ప్రాఫిట్ ఫాలో అవడం టిపికల్గా రెడ్ ఫ్లాగ్ బేసిక్గా చెప్పాలంటే. కానీ ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 23% అనేది జంప్ కనబడింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకి డిప్ అయింది. సో ఇప్పుడు టెక్నాలజీ అప్గ్రేడ్ పరంగా చూస్తే ఏఐ సర్వేలెన్స్ సిస్టమ్ కానీ, సెకండరీ డేటా సెంటర్ కానీ, ఇవన్నీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. దగ్గర 150 crores ఇన్వెస్ట్మెంట్ అనేది సిడిఎస్ఎల్ నుంచి జరుగుతుంది. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ కంప్లైన్స్ అనేది కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో న్యూ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మ్యాండేట్స్ కూడా ఇంప్రూవ్ చేసినారు. సో కేఆర్ఐ రేట్ కట్ కూడా ఒక కొత్త అడిషన్ లాగా మారిపోతుంది. దాని రిలేటెడ్ ఇంపాక్ట్ కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ ఎంప్లాయీ కాస్ట్ కూడా న్యూ హైర్కి కొద్దిగా ఇప్పుడు ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు న్యూ హైర్కి ఎంప్లాయీ కాస్ట్ అనేది పెరుగుతుంది, శాలరీస్ ఇవ్వాలి కాబట్టి. ఆ సెగ్మెంట్ గురించి మనకి ఫ్యూచర్లో ఇంపాక్ట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎబిటా పరంగా చూసుకుంటే ఈ FY25లో మనకి ఎబిటా మార్జిన్స్ అనేది 44% ఉండే, 48% ఎబిటా మార్జిన్స్ ఇప్పుడు 44% మారిపోయింది. సో ఇప్పుడు ప్రతి 100 రూపీస్ రెవెన్యూలో మనకి 44% అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్ లాగా ఉండే 48 రూపీస్ వచ్చే ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇప్పుడు 44 రూపీసే వస్తుంది ఎబిటా మార్జిన్. ఇది ఎక్స్ట్రాడినరీ బిజినెస్ క్వాలిటీ కాబట్టి మనం ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ఎక్కువ మార్కెట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ సిడిఎస్ఎల్ నుంచి. సో మనకు ఈ ఓవరాల్గా చెప్పాలంటే మనకు రెవెన్యూ పరంగా చూసుకుంటే మినిమం 20% గ్రోత్తో స్ట్రాంగ్గా గ్రో అవుతుంది రెవెన్యూ సిఏజీఆర్ ప్రకారంగా చూసుకుంటే. క్వార్టర్లోనే ఇప్పుడు ఈ మిక్స్డ్గా కనిపించింది. అండ్ ఫ్యూచర్లో మనం దీని రిలేటెడ్గా వాల్యుయేషన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే పీఈ పరంగా చూసుకుంటే 55 పీలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు యావరేజ్ పీఈ పరంగా చూసుకుంటే మనకి ఓవరాల్గా 55 యావరేజ్ పీలోనే నడుస్తుంది. అదే రేంజ్లోనే ఇప్పుడు కూడా ట్రేడ్ అవుతుంది. కానీ ఇప్పుడు హిస్టారిక్ పీఈ ప్రకారంగా చూసుకుంటే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు ఎప్పుడు 2021-22లో 80 to 100 పీఈకి టచ్ అయింది. తర్వాత 2024లో కరెక్షన్ తర్వాత 40 పీఈకి వచ్చేసింది. తర్వాత ఇప్పుడు 55 పీలో ఉంది. సో ఇక్కడ సెక్టార్ రిలేటెడ్ కంపారిజన్ అనేది క్లియర్గా జరిగిపోతుంది. ఏంటంటే ఇప్పుడు బీఎస్సీ అనే స్టాక్ ఎక్స్చేంజ్లో 60 times ట్రేడ్ అవుతుంది, 60 times మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. ఎంసీఎక్స్ చూసుకుంటే 40 times మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. అదే సిడిఎస్ఎల్ చూసుకుంటే 55 మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతుంది. సో హిస్టారిక్ లో ప్రకారం చూసుకుంటే హిస్టారిక్ పీలో ప్రకారం చూసుకుంటే ఇంకా కొద్దిగా ఎర్నింగ్స్ అనేది డిక్లైనింగ్లో ఉన్నాయి. అండ్ పీ కూడా కొద్దిగా చీప్గా మిస్లీడింగ్గా కనిపిస్తుంది ఫ్యూచర్లో. సో రెవెన్యూ మల్టిపుల్ విత్ మార్జిన్ నార్మలైజేషన్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ మార్కెట్ క్యాప్ 25,600 crores రీచ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి.
సో మనకి బిల్ మార్కెట్‌లో ప్రకారం చూసుకుంటే 1800 క్రోర్స్ రెవెన్యూ అనేది ఫ్యూచర్‌లో మనం చూసే ఆస్కారాలున్నాయి. అది ఎప్పుడు మనకు ప్రెజెంట్ ఉండే రెవెన్యూ 1200 క్రోర్స్ రెవెన్యూ ఉన్నప్పుడు, ఇప్పుడు చూస్తే 2028 నాటికి అంటే 1 ½ ఇయర్ డౌన్ ద లైన్ చూసుకుంటే 1800 అంటే ఆల్మోస్ట్ ఎంత 2 టైమ్స్ రెవెన్యూ అనేది ఫ్యూచర్‌లో విజిబిలిటీ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రమోటర్స్ పరంగా చూసుకుంటే ప్రమోటర్స్ నుంచి స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రమోటర్స్ అనేది 15% హోల్డింగ్ ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ 11% ఉంది. డిఐఎస్ 14% ఉంది. మ్యూచువల్ ఫండ్ 6% ఉంది. అండ్ పబ్లిక్ వాటాలు చూసుకుంటే 60% ఉంది. సో ఇప్పుడు ప్రమోటర్స్ వాటా పరంగా మీరు అడగొచ్చు ఎందుకు సార్ ఇంత తక్కువ ఉందని. సో ఇది ఈ ప్రాబ్లమ్ దీనికే కాదు. బీఎస్ఈ స్టాక్‌లో కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది. 15% హోల్డింగ్ ఉంది. అది సెబీ రిలేటెడ్ రెగ్యులేటరీ రూల్ కాబట్టి ఇది ఈ విధంగానే మెయింటైన్ చేసుకుంటారు. సో ఇండివిజువల్ ప్రమోటర్ లాగా కాదు ఇక్కడ. ఇన్‌స్టిట్యూషనల్ ప్రమోటర్ ఇక్కడ ఈ సెగ్మెంట్‌లో. సో ఇప్పుడు బీఎస్ఈని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సిడిఎస్ఎల్‌ని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో ఒక్క రెగ్యులేటర్ ఫ్యామిలీ నుంచి ప్లెడ్జ్ చేయాలంటే జీరో అయిపోతుంది ప్లెడ్జింగ్ ఉన్నప్పుడు. సో దీని రిలేటెడ్‌గానే ప్రమోటర్ హోల్డింగ్ అనేది 15% లోగా కనిపిస్తుంది. అంతేగాని ఏ ఇంపాక్ట్ లేదు. సో కాంటెక్స్ట్ పరంగా చూసుకుంటే మన రిటైల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ఇక్కడ పబ్లిక్ వాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాలటాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఫ్యూచర్‌లో. సో ఇప్పుడు మనకి ప్లెడ్జింగ్ ప్రకారం చూసుకుంటే 0% ప్లెడ్జింగ్. సో ఇది మంచి రెడ్ ఫ్లాగ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అనేది దీని రిలేటెడ్ అన్ని క్లీన్‌గా ఉన్నాయి. 25 ఇయర్స్ ట్రస్ట్ ఉంది. అండ్ సెక్యూరిటీ రిలేటెడ్‌గా ఏ బ్రీచెస్ లేవు ఇంతవరకు. ఆడిటర్స్ అనేది క్లియర్‌గా చూపిస్తున్నారు. ప్రతి క్వార్టర్‌లో గాని ఎక్కడ మిస్‌లీడ్ చేయట్లేదు. అండ్ సెబీ అనేది హై స్టాండర్డ్స్. సెబీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది ఈ కంపెనీని. సో ఇక్కడ మనకి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్యాపిటల్ అలొకేషన్. టెక్ రిలేటెడ్ 150 క్రోర్స్ క్యాపిటల్ అలొకేషన్ అయితే జరిగింది. అండ్ కమ్యూనికేషన్ ప్రకారం చూసుకుంటే ట్రాన్స్పరెంట్ కాస్ట్ ప్రెజర్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ పరంగా చూసుకుంటే డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఈ కంపెనీలో చూసుకుంటే మనకి 14% ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో యాక్సిస్ క్యాపిటల్ కానీ అట్లా పెద్ద పెద్ద కంపెనీ సంస్థలు అయితే దీంట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు అయితే రీసెంట్గా వాళ్ళు 1400 రూపీస్ స్టాక్ బై టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 20% అప్ సైడ్ పొటెన్షియల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి 22 ప్లస్ అనలిస్ట్ అనేది సిడిఎస్ఎల్కి ఇంకా కవర్ చేసినారు. సో దాని రిలేటెడ్గా మనకు 1200 అనేది బేస్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే కరెంట్ ఉండే వాల్యుయేషన్స్ ప్రకారంగా చూసుకుంటే సో దీని ప్రకారంగా సింపుల్గా చెప్పాలంటే రీసెంట్ క్వార్టర్ ప్రకారం చూసుకుంటే మనకి ప్రాఫిట్స్ డిప్ అయినాయి, రెవెన్యూ పెరిగింది. అండ్ ఆల్సో ఫండమెంటల్స్ అనేది ఎటువంటి చేంజెస్ లేదు. సిక్లికల్ కంపెనీ కాబట్టి కొన్ని సందర్భాల్లో మార్కెట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని కొద్దిగా ప్రాఫిట్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సెక్టార్ పరంగా రీరేటింగ్ సిగ్నల్ ఏదైనా ఉందా అంటే ఏది లేదు. ఎందుకంటే మనకి కంప్లీట్గా మనకి సెక్టార్ అనేది ఏ ఏ కంపెనీ పెట్టినా ఏ బిజినెస్ పెట్టినా దీనికి ఇండైరెక్ట్గా దీనికి పాజిటివ్ ట్రిగ్గరే. అక్కడ ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనకు కంపెనీ పరంగా చూసుకుంటే మనకి ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ థీమ్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇండియా జీడిపి అనేది రైజ్ అవుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ మన ఎక్స్పెన్సెస్ కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి. సో ఈ మిడిల్ క్లాస్ అనేది ఇప్పుడు నాలెడ్జ్ వల్ల ఇప్పుడు సేవింగ్స్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ లాగా మారిపోయింది. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎఫ్డి నుంచి తీసుకొచ్చేసి స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ షిఫ్ట్ చేస్తున్నారు. సో ప్రతిరోజు 1.5 to 2 lakhs వరకు న్యూ ఎస్ఐపీస్ అనేవి రిజిస్టర్ అయిపోతున్నాయి. ప్రతి ఎస్ఐపికి మనకి సిడిఎస్ఎల్కి అనేది ప్రాఫిట్ అవుతుంది డైరెక్ట్గానే. సో ఇది సెక్యులర్ ట్రెండ్. సో మార్కెట్ అప్ డౌన్ సంబంధం లేదు. ఇవన్నీ రికరింగ్ రెవెన్యూ లాగా ఎవ్రీ క్వార్టర్ ఇవన్నీ ఖచ్చితంగా వచ్చే రెవెన్యూస్ మాత్రం కంటిన్యూస్గా. నెక్స్ట్ ఇండియాస్ క్యాపిటల్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఎన్ఎస్సి బిఎస్సి వాల్యూమ్స్ అనేది ఎప్పటికప్పుడు గ్రో అవుతూనే ఉంటాయి. ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఎక్స్పాన్షన్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్క డెరివేటివ్లో అండర్లయింగ్ బిజినెస్ లాగా ఇప్పుడు ఎప్పటికీ అల్టిమేట్గా మనకి సిడిఎస్ఎల్లో స్టోర్ అవ్వాల్సిందే వాటి రికార్డ్స్. సో న్యూ అసెట్ క్లాస్ అనేది మ్యాండేటరీ చేసింది. సో సెబీ ప్లస్ ఐఆర్డిఏ మ్యాండేటరీ ఏం చేస్తుందంటే ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది కమ్యూడిటీ కానీ రిసిప్ట్స్ కానీ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ సెక్యూరిటీస్ కానీ వాటి మీద మనకి ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. దాని రిలేటెడ్గా ఎలక్ట్రానిక్ ఫామ్లో మనకి సిడిఎస్ఎల్ 100 lakhs ప్లస్ వర్త్ ఉండే ఫిజికల్ అసెట్స్ని డిజిటల్లా మారిపోతున్నాయి ఇప్పుడు. సో దాని రిలేటెడ్గా ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిషరీ ఎప్పుడైతే అప్పుడు మారిపోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ పుష్ అనేది క్లియర్గా ఉంది. ఎన్పిఎస్ కానీ ప్రధాన మంత్రి యోజన కానీ ఇట్లా సుకన్య సమృద్ధి యోజన కానీ ఇట్లా గవర్నమెంట్ రిలేటెడ్ ఏ స్కీమ్స్ ఉన్నా కూడా మనకి డైరెక్ట్ బెనిఫిషరీ లాగా మారిపోతుంది. ఇక్కడ ఈ సెగ్మెంట్ ఎట్లా అంటే మనకు వాళ్ళు సేవ్ చేయకపోయినా కానీ ఇక్కడ ఈ సెగ్మెంట్లో మనకి ప్రాఫిట్స్ అనేది చూస్తారు.
సో మనకు ఫస్ట్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ పరంగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. 50 క్రోర్స్ ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. అండ్ పేపర్ ఫామ్లో ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ ట్రిగర్ పాయింట్ ఏంటంటే గిన ఇక్కడ ప్రాబిలిటీ అనేది ఈ సెగ్మెంట్ నుంచి హైగా ఉంది ఫ్యూచర్లో గ్రోత్ రావడానికి. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ 50 క్రోర్స్ ప్లస్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ ఇప్పుడు డిజిటల్లోకి మారిపోతాయి. సో ఇక్కడ మనకి వెరీ హై అని చెప్పొచ్చు. ఇప్పుడు దీని తర్వాత మనకు 100 ల్యాక్స్ మార్కెట్ షేర్, 100 ల్యాక్స్ క్రోర్స్ అనేది మార్కెట్ షేర్ రీచ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఒక మంచి ట్రిగర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ మెచ్యూరిటీ ప్రకారంగా చూస్తేనే సిడిఎస్ఎల్ రెవెన్యూ డబుల్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో మోస్ట్ ఇన్వెస్టర్స్ అనేది ఇక్కడ ఈ సెగ్మెంట్ మిస్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి కమోడిటీ డిపాజిటరీ గ్రోత్. సో ఫిజికల్ వేర్ హౌస్లో ఉండే రిసిప్ట్స్ కానీ వీట్ కానీ స్పైసెస్ కానీ ఇవన్నీ ఫార్మర్స్ రిలేటెడ్గా ఇప్పుడు సిడిఎస్ఎల్ అనేది ఒక కస్టడీలో డిజిటల్ ఫామ్లో ఇప్పుడు రావాలని చెప్పి సెబరీ రెగ్యులేటర్ అయితే చేసింది. సో WDRA రెగ్యులేషన్ ప్రకారం చూసుకుంటే నేషనల్ వేర్ హౌస్ రెసిప్ట్స్ ప్రకారం చూసుకుంటే ఇవన్నీ సిడిఎస్ఎల్ నుంచే వెళ్ళిపోవాలి. సో దాని రిలేటెడ్ టైం ఎంత 2 to 4 years. ఇంకా దాని తర్వాత 2 to 4 yearsలో మనకి సిడిఎస్ఎల్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. దాని రిలేటెడ్ సిడిఎస్ఎల్లో జంప్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. నెక్స్ట్ మార్కెట్ వాల్యూమ్ రికవరీ. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ ప్రకారం చూస్తే టెంపరీ FY27లో మనకి బుల్ మార్కెట్ అనేది రిటర్న్ అయితే మన ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ పెరుగుతాయి, సిడిఎస్ఎల్ రెవెన్యూ పెరిగిపోతుంది. ఇక్కడ క్లియర్ విజిబిలిటీ పెరుగుతుంది. అందరూ స్టాక్ మార్కెట్ పెరుగుతుంది 1 year 2 yearsలో అంటారు. నిఫ్టీ పెరుగుతుంది కాదు, అవి పెరిగితే దానికి రిలేటెడ్గా బెనిఫిట్ అయ్యే కంపెనీ సిడిఎస్ఎల్ఏ. సో ఇప్పుడు నెక్స్ట్ కాస్ట్ నార్మలైజేషన్ ప్రకారంగా చూస్తే వీళ్ళు 150 క్రోర్స్ అమౌంట్ పెట్టేసేసి ఏ రిలేటెడ్ ఆటోమేషన్స్ అయితే దీంట్లో చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఒక్కసారి ఇన్వెస్ట్ అయిపోయిన తర్వాత ఆన్గోయింగ్ కాస్ట్ అన్ని తగ్గిపోతాయి, ఎందుకంటే ఏ ఆటోమేషన్స్ అన్ని హ్యాండిల్ చేస్తుంది. సో ఎఫిషియన్సీ కూడా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఫ్యూచర్లో మనకు కొద్దిగా మార్జిన్స్ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. ఫ్యూచర్లో ఈ సెగ్మెంట్ నుంచి మనకి 45 to 50% ఇంకా ఎఫిషియన్సీ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ప్రాఫిట్స్ అనేది పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు అన్లిస్టెడ్ కంపెనీస్ చూసుకుంటే మనకి చాలా అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అన్లిస్టెడ్ కంపెనీస్ అన్ని ఇప్పుడు మన డిమాట్ ఫామ్లో మనకి 50,000 క్రోర్స్ ప్లస్ అనేది ఇప్పుడు ఇక రావాలంటే మనకి న్యూ ఇష్యూస్ రావాలా, న్యూ రెవెన్యూ రావాలా. సో అప్పుడు మనకి డైరెక్ట్గా బెనిఫిట్ అయిపోతుంది. సో ఇవన్నీ కాకుండా మున్సిపల్ బాండ్స్ కానీ, RETL కానీ, IVTL కానీ, సో ఇవన్నీ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి సంస్థలన్నీ ఇప్పుడు డిజిటల్ ఫామ్లో ఎలక్ట్రికల్ ఫామ్లో కన్వర్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి రెవెన్యూ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది. ఇది ఒక సెక్యులర్ గ్రోత్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన టెక్నికల్ పరంగా చూసుకుంటే మనము టెక్నికల్ పరంగా ఇప్పుడు స్టాక్ ప్రైస్ కొద్దిగా ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనము ఆల్ టైమ్ హై నుంచి 32% డౌన్లో ఉంది. 52 వీక్స్ హై దగ్గరలోనే మనకి లోనే కనిపిస్తుంది. ఓవరాల్ ట్రెండ్ చూస్తే మిడ్ టర్మ్ డౌన్ ట్రెండ్ లాగా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్లో చూసుకుంటే అప్ ట్రెండ్లోనే ఉంది. సో మనకి కీ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 1100 దగ్గర ఒక మంచి సపోర్ట్ లెవెల్ అని చెప్పి అనుకోవచ్చు మనము. సో కీ రెసిస్టెన్స్ పరంగా చూసుకుంటే 1500. ఎప్పుడైతే 1500 కాస్తుందో ఫ్యూచర్లో ఒక మంచి అప్ ట్రెండ్ చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో Q4 తర్వాత మనము వాల్యూమ్ అనేది మోడరేట్ అయిపోయింది, మనకి రిజల్ట్స్ అంత సాటిస్ఫాక్టరీ లేనందువల్ల. సో టెక్నికల్ ప్రెషర్ అనేది కొద్దిగా చూస్తున్నాం అంతే. సో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవా అంటే మనకి అదే ఇప్పుడు KRA రేట్ అనేది 20% కట్ చేసింది. సో పర్మనెంట్గా మనకి 35 రూపీస్ ఉండేది, ఇప్పుడు 28 రూపీస్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు. సో KRA రెవెన్యూ ప్రకారంగా చూస్తే సిడిఎస్ఎల్కి టోటల్ రెవెన్యూ 14% 20% హిట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో FY27లో ఎబిటా మార్జిన్స్ 5 to 6% తగ్గే ఆస్కారాలు ఉన్నాయని చెప్పి స్ట్రక్చరల్గా రెవెన్యూ అనేది తగ్గుతుంది అని చెప్పి మన కాన్కాల్లో మన CEO గారు చెప్పినారు డైరెక్ట్గా. నెక్స్ట్ ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే రెవెన్యూ గ్రో అవుతుంది, ప్రాఫిట్స్ ఫాలో అవుతున్నాయి. అండ్ ఎక్స్పాన్షన్స్ పరంగా చూసుకుంటే ఎక్స్పాన్షన్ 23% గ్రో అవుతుంది. సో ఇవి 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ క్వార్టర్లో ప్యాటర్న్ ఇదే జరుగుతుంది. సో ప్రాఫిట్స్ ఫాలో అవుతున్నాయి, రెవెన్యూ పెరుగుతుంది. సో మనకి రివర్స్లో జరగాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో మనకి స్టాక్ ప్రైస్లో మొమెంటం అబ్జర్వ్ చేసుకోవచ్చు. NSDL ప్రకారంగా కాంపిటీషన్ ఏంటంటే మనకి NSDL రెవెన్యూ గ్రోత్ ప్రకారం చూసుకుంటే CDSL కంటే తక్కువ, కానీ ఇన్స్టిట్యూషనల్ సెగ్మెంట్లో చూసుకుంటే NSDL స్ట్రాంగ్ ఉంది. CDSL వచ్చేసి రిటైల్ సెగ్మెంట్లో మన రిటైల్ ఇన్వెస్టర్ సెగ్మెంట్లో స్ట్రాంగ్ ఉంది. సో మార్కెట్ అనేది సిక్లికల్, కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వీక్గా కూడా ఉంటుంది. సో అది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ ప్రకారం చూసి 15%, ఇది యాజ్ పర్ ద సెబీ రిలేటెడ్ రూల్స్. దీని రిలేటెడ్గా మనం అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఈ పాయింట్ పరంగా చూసుకుంటే సో ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రెజెంట్ ఉండే వాల్యుయేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఒక మంచి డిప్ వచ్చిన తర్వాత కొద్ది అక్యుములేషన్ చేయడం అయితే బెటర్ అని నా ఫీలింగ్. సో మనకి రెవెన్యూ గ్రోత్ అనేది 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవ్వాలి. ఎబిటా మార్జిన్స్ 44% ప్లస్ అండ్ ఎక్స్పాన్షన్స్ కూడా మనకు గ్రోత్ కూడా 15% పెరగాలి. అండ్ డిమాట్ అకౌంట్స్ కూడా ఎవ్రీ క్వార్టర్లో మనకి 50 lakhs న్యూ డిమాట్ అకౌంట్స్ క్రియేట్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ బెనిఫిట్స్ అనుకోవచ్చు. అండ్ మార్జిన్ గైడెన్స్ కూడా మార్జిన్ రికవరీ అవ్వాలి. సో ఇవన్నీ మనకి ప్రాబ్లమ్ బులిష్ సిగ్నల్స్. అండ్ BRS సిగ్నల్స్ ప్రకారం చూసుకుంటే ఎక్స్పాన్సెస్ అనేది 20% కంటే ఎక్కువైనప్పుడు మనం కొద్దిగా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అండ్ NSDL ప్రకారం చూసుకుంటే 30 ప్రెసెంట్ అయితేనే ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ఉంది.
సో అది రీటైల్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనకు ఈ కొద్దిగా ఎగ్జిట్ సిగ్నల్స్ అని చెప్పి అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సెబీ మ్యాండేట్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేది ఏదైనా చేంజెస్ చేస్తేనే అప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వార్టర్లో మనము దీని రిలేటెడ్గా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. మనం వీడియోలో డిస్కస్ చేసుకుంటూ ఉందాం ఈ కంపెనీ గురించి. అండ్ ఎంటర్ స్ట్రాటజీ ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు 3 ఫేజెస్. ఇప్పుడు ఫేజ్ 1లో 40%, ఇప్పుడు ఎఫ్ఐ Q1లో కన్ఫర్మ్ కాస్ట్ అనేది నార్మలైజేషన్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫేజ్ 2లో ఏంటంటే అయినా మనకు మార్జిన్ రికవరీ అవుతుందా లేదా. ఇప్పుడు మార్జిన్ రికవరీ ఎప్పుడైతే అయిందో అది మంచి ట్రిగర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇన్సూరెన్స్ పరంగా చూసుకుంటే ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఏదైనా చేంజెస్ చేసినారా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా చూసుకుంటే రెగ్యులేటరీ మోట్ స్ట్రాంగ్ ఉంది, అండ్ నెట్వర్క్ ఎఫెక్ట్ స్ట్రాంగ్ ఉంది, అండ్ రెగ్యులేటరీ ట్రస్ట్ ఉంది 25 years కంపెనీ కాబట్టి. అండ్ స్విచ్చింగ్ కాస్ట్ ఒకసారి ఈ కంపెనీ సిడిఎస్ఎల్ స్విచ్ అయితే అయినా మన రిటైల్ ఇన్వెస్టర్స్ స్విచ్ అవడానికి లేదు. ఏదైనా ఇన్స్టిట్యూషనల్ బయింగ్ వాళ్ళు చేసే వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, కానీ సిడిఎస్ఎల్ మన రిటైల్ ఇన్వెస్టర్స్ చేసే ఛాన్స్ లేదు. సో ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ఈ కంపెనీ దీని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా మన ఫ్యూచర్లో ఒక మంచి డిప్ వచ్చినప్పుడు దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం అయితే బెటర్ ఈ కంపెనీలో. ఇదే అండి మా వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.